పొనమండ గ్రామం అండి ఇది. ఈ రాజోల మండలంలో పొనమండ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఇది పూర్వకాలంలో ఎప్పుడో వెలిసిన గుడి అండి. ఇది దేవతల యొక్క ఇక్కడ స్వామి దర్శించుకున్నట్టు కూడా గాథలు ఉన్నాయి. ఇక్కడ పొనమండ మడుగని పేరండి. ఇక్కడ ఆ మడుగు దగ్గర ఒక పాయ ఉండేదండి, గోదావరి పాయ అని చెప్పి. ఆ పాయ కాలానుగ్రహంగా మూసుకుపోయింది. ఆ పాయ దగ్గరికి కూడా దేవతలు వచ్చి స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు కూడా ఇక్కడ గాథ ఉందండి. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలుస్తారు. 9 గురువారాలు 9 ప్రదక్షిణాలు అనే నియమం ఉంది. ఏదనుకున్నా సరే 100%కి పక్కగా జరుగుతుంది. ఎంతో మంది పెళ్లి కాలేని వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యాయి, గృహాలు కట్టుకోలేని వాళ్ళకి కూడా గృహాలు అయ్యాయి. నవగ్రహ దోషాలు కూడా పోతాయండి. 9 ప్రదక్షిణాలు 9 గ్రహాల యొక్క దోషాలు, ఒక్కొక్క ప్రదక్షిణం ఒక్కొక్క గ్రహం యొక్క దోషం పోతుందండి. స్వామివారు అలా దర్శనం చేసుకోవడం వల్ల గత జన్మ పుణ్యఫలం కూడా కలుగుతుంది. ఎన్నో జన్మలు ఉంటే గానీ ఈ గుడికి రారని మా అభిప్రాయం. వంశంలో కానీ మీకు ఎక్కడైనా నరసింహస్వామి అనుగ్రహం ఉంటేనే ఈ గుడికి వస్తారండి. ఎందుకండి ఇలా చెప్తున్నానంటే, అంతర్వేది మన చుట్టుపక్కల అంతర్వేది చాలా విశిష్టమైన గుడి. ఎన్నో యుగాల నుంచి ఉంది ఆ గుడి. దాని తర్వాత ఉండే ఏకైక క్షేత్రం ఏదైనా ఉందంటే పొనమండ నరసింహస్వామి క్షేత్రం అండి. పైగా విగ్రహం ఆ స్వామిని చూసినట్టే అనిపిస్తుంది. సేమ్ యాజ్ డీజ్ ఇద్దరు ఒకే అన్నదమ్ముల బిడ్డల్లాగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా పూర్వం ఇదంతా అడవిగా ఉండేదండి. ఈ అడవిని నడుచుకుని వెళ్ళేవారు అంతర్వేది వెళ్ళేటప్పుడు తొలికాయి ఈ నరసింహస్వామి గుడి దగ్గర కొట్టేవారండి. కొట్టి అప్పుడు అంతర్వేది నరసింహస్వామి గుడికి నడుచుకుంటూ వెళ్ళేవారు. అంతేకాకుండా ఇందులో పంచక్షేత్రాల్లో ఒక క్షేత్రం అండి పొనమండ, పేరూరు, ఊడుమూడు, టేకు, చెయ్యేరు, పొనమండ. మనకి పేరూరు కూడా ఇక్కడ దగ్గరలో ఉందండి. ఈ క్షేత్రాలు పంచక్షేత్రాల్లో ఒక క్షేత్రం ఇది. చాలా విశేషమైన గుడి ఇది. ఏదైనా అనుకుంటే 100% గ్యారంటీగా అవుతుంది. మేము కూడా ఒక ప్రత్యక్ష సాక్షులమే, పూజారులు అయ్యి ఉండి కూడా మేము కూడా స్వామి కోరిక వల్లే మేము ఆ గుడికి వచ్చాము. మాకు కూడా అలా కోరిక తీరడం వల్ల మేము కూడా నలుగురికి చెప్పడం జరుగుతుంది. అలా జనాలు పెరగడం, ఈరోజు చాలా విశేషంగా పెరగడం, వాళ్ళ కోరికలు కూడా తీరడం ఒక విశేషం అండి. కొంగు బంగారం అయి వెలిసి ఉన్నారు ఆ నరసింహస్వామి. ఒక్కసారి స్వామివారి గుళ్ళో అడుగు పెడితే ప్రశాంతత మీకే తెలుస్తుంది. మీరు చెప్పడం కాదు, భక్తుల్ని ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులందరినీ అడిగి తెలుసుకునే రండి. ఎందుకంటే ఇక్కడ విశేషం ఉందా లేదా, స్వామి కోరికలు తీరుతున్నాయా లేదా అని చెప్పి కనుక్కున్నాకే రండి. ఎందుకంటే ఇంత గర్వంగా ఎందుకు చెప్తున్నామంటే, స్వామి 100%కి కోరికలు తీరుస్తున్నాడండి. అందుకేంటంటే చుట్టుపక్కల ఉన్న జనాలందరికీ కూడా ఈ స్వామి గురించి విశేషం చెప్పండి. 9 గురువారాలు 9 ప్రదక్షిణాల నియమం ఉందండి. ఎన్నాళ్ళ నుంచో ఈ నియమం నడుస్తుంది. ఇప్పుడు వరకు దీని గురించి ఎప్పుడు ప్రచారం చేయలేదు. 20 ఏళ్ళ దగ్గర నుంచి ఇది కంటిన్యూ అవుతూనే ఉందండి. ఆ గుడి కంటిన్యూ అవుతుంది. ఇన్నాళ్ళకి స్వామికి ఇంకా వైభవం పెరుగుతూ ఉంది. జనాలు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. మీ అందరూ కూడా ఎన్నో బాధలతో ఎన్నో కష్టాలతో ఉన్నారు. ఆ కష్టాల నుండి విముక్తి కలగాలి అంటే, తొందరగా మీ కోరికలు తీరాలి అంటే కనుక పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వకపోయినా గ్రహస్థితులు అండి, అంగారక గ్రహ దోషాలు కానీ, శనిగ్రహ దోషాలు కానీ, గురుగ్రహ దోషాలు కానీ ఏదైనా ఉన్నా సరే ఇక్కడ స్వామివారి 9 గురువారాలు 9 ప్రదక్షిణాలు చేసుకుంటే ఆ కష్టాల కాలం నుండి కంపల్సరిగా బయటపడతారండి. పొనమండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. లక్ష్మీ నరసింహస్వామి పురాతనం సుమారు 300 సంవత్సరాల కంటే ముందు నుంచే ఈ ఆలయం ఉందని ప్రసిద్ధి. ఈ ఆలయంలో కోరిన కోరికలు తీర్థం భక్తులకి, చుట్టుపక్కల గ్రామాల భక్తులందరికీ చాలా నమ్మకం. ఈ 5 గురువారాలు పూజ చేస్తే దాన్ని కూడా కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ప్రసిద్ధిగా కాంచిన ఆలయం. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. పూర్వం అంటే 70 సంవత్సరాల పూర్వం పెద్ద రథం ఉండేది. 70 సంవత్సరాల పూర్వం అది తగులుపడిపోవడంతో తర్వాత చిన్న రథం చేయించాం. అది కూడా పాడైపోవడంతో నూతనంగా ఒక రథం చేయించడం జరిగింది. ఆ రథాన్ని ఈ రోజున ప్రారంభించాం. ఇది ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. పంచక్షేత్రాలైన కోనసీమలో ఉన్న నరసింహస్వామి దేవాలయాల్లో 5లోనూ ఇది ఒకటైన ప్రసిద్ధి ఉన్న గుడి.